చాలా సంతోషంగా ఆనంద తీరంతో కూడా అమ్మవారు ఇప్పుడు పైకి లేచేటప్పుడు ఆ బృందాలు నిర్విఘ్నముగా చాలా కార్యసుమరుగా భక్తుల ప్రోత్సహించుకుంటూ బంగారుగా భూదేవి మన పౌరులమ్మగారు ఈ ప్రాంతానికే వెలుగు. ఆ వెలుగే మన అమ్మ పౌరులమ్మగారు ఈ రోజు తన పిల్లలందరూ చూసుకుంటూ ఈ కొండపాటు గ్రామ పరవీధంలో ఉన్న భక్తులకు అమర సంస్థ కూడా భక్తులు కూడా కొంచెం బంగారు తల్లిగా మన ఈరోజు జరుగుతున్న కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ చెప్పడం చెప్పడం ఆ మాను దగ్గర అందరూ ఎత్తుగా ఉన్నది చక్రాల దగ్గర ఆ మాను దగ్గర చాలా అందరూ కూడా ఎత్తుగా ఉంది, బాగా ఒత్తిడిగా ఉన్నది. భక్తులకు ఇబ్బంది లేకుండా మాను దగ్గర చక్రాల కింద ఉన్నది. డిపార్ట్మెంట్ వారు గ్రామస్తులు అందరూ కూడా చక్రాల దగ్గర కాసుకున్నారండి. బాగా రష్గా ఉన్నది, ఒత్తిడిగా ఉన్నది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నానిరెడ్డి అఫీషియల్. సో ఈరోజు ఈ వీడియోలో అయితే నేను కొండపాటూరు పోలేరమ్మ తిరునాళ మహోత్సవం మీకైతే ఈ వీడియోలో ఫుల్గా చూపిస్తాను. అండ్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి సో ఎర్లీ మార్నింగ్ అయితే రెడీ అయితే అయిపోయి సో ఆఫ్టర్నూన్ కల్లా ఇక్కడికి అయితే వచ్చేసేసాము. మా విలేజ్ నుంచి ఇక్కడికి అయితే ఒక 30 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అప్రాక్సిమేట్లీ. సో ఇక్కడికైతే వచ్చిన తర్వాత ఈవినింగ్ అయితే సిడిమాను మహోత్సవం అయితే ఉంటుంది. ఈవినింగ్ 5కి 6కి అలా అయితే స్టార్ట్ అవుతుంది. సో సిడిమాను మహోత్సవం అంటే ఒక మేకపిల్లని అయితే బోన్లో కట్టేసిన తర్వాత సో సిడిమాన్ని కొంచెం పైకి లేపుతారనమాట. సో అందరూ అయితే జీడికాయలు విసిరేసి వాళ్ళ కోరికల్ని కోరుకుంటారు. సో మేము మా ఫ్రెండ్స్ అందరం అయితే టెంపుల్ దగ్గరికి వచ్చిన తర్వాత గుడి చుట్టూ అయితే ప్రదక్షిణాలు చేసేసి సో దేవతకి దండం పెట్టుకొని అండ్ ఇక్కడికైతే వచ్చేసేసాము ఇంకా అన్ని చూద్దామని చెప్పి. సో ఇక్కడ చెరువు అని ఉంటుంది. ఆ చెరువు చుట్టూరు అయితే అన్ని వాళ్ళు అమ్ముకునే వాళ్ళు అన్ని అయితే పెడతారనమాట షాప్స్. సో ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి. సో మా వాళ్ళు అయితే ఫస్ట్ అక్కడ ఫ్రీగా బటర్ మిల్క్ ఇచ్చేసింది. సో అవైతే తాగేసేసారు బేసికల్లీ. సో ఇదైతే నా సెకండ్ వ్లాగ్. సో ఫస్ట్ వ్లాగ్ అయితే నేను ట్రైపాడ్ పెట్టి క్యాప్చర్ చేయలేదు, బట్ ఈ వ్లాగ్ అయితే ట్రైపాడ్ పెట్టి క్యాప్చర్ చేస్తుండే. సో ప్రతి ఒక్కరు అయితే అదొక రకంగా అంటే వింతగా చూస్తారు కదా, సో విధంగా అయితే చూస్తున్నారు. సో అందుకని చెప్పి మా ఫ్రెండ్కి అయితే ఇచ్చాను. సో వాడు కాసేపు అయితే రికార్డ్ అయితే చేశాడు. అండ్ ఇది అయిపోయిన తర్వాత పక్కన అయితే కల్చరల్ యాక్టివిటీస్ లైక్ డాన్స్ ప్రోగ్రామ్ ఇలాంటి ప్రభలు కట్టుతారు కదా. సో దానికి ముందు డాన్స్ ప్రోగ్రామ్ అయితే పెడతారు కదా. సో అక్కడికి వెళ్ళి కనుక్కుందాం అని చెప్పి మేమైతే బయలుదేరాం అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను మీకు కూడా ప్రభలు. అండ్ అలాగే సో ఇదే అనమాట ప్లేస్ అయితే. సో అక్కడ కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్ అదైతే ప్రభ. సో దానికి ముందు అయితే డాన్స్ ప్రోగ్రామ్ అయితే పెడతారనమాట. సో ఎప్పుడు పెట్టేవాళ్ళు కాదు. సో ఈ ఇయర్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. సో వచ్చేసి ఇక్కడ బ్యాక్ కేసెస్ పైన స్టిక్కరింగ్ అయితే వేస్తున్నారు. సో ఇక్కడైతే మ్యాచ్ స్టిక్స్తో సౌండ్ వచ్చే గన్ అయితే ఉంది. సో అది కొన్నాము, బట్ అది ఒకటి కొన్న తర్వాత మళ్ళీ వెంటనే అయితే రిపేర్ వచ్చేసింది. సో తీసుకెళ్తే మళ్ళీ ఎక్స్చేంజ్ అయితే ఏమని చెప్పారు. అండ్ మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంకోటి అయితే తీసుకున్నాము నేను నా ఫ్రెండ్ అయితే. అండ్ ఇది అయితే టెంపుల్కి వెళ్ళడానికి రైట్ సైడ్ దారి అనమాట. సో మా వాడు పోలీసులు ఉన్నాడని కూడా చూడకుండా వీడియోలో అయితే రికార్డ్ చేస్తున్నాడు. అండ్ అక్కడ చూసుకోండి ఆ టెర్రస్ పైన చాలా మంది అయితే ఉన్నారు 2 స్టేర్ బిల్డింగ్ దగ్గర. సో చాలా క్రౌడ్ అయితే ఉంది. లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడైతే చాలా మంది అయితే వచ్చారు. అండ్ ఫైనల్ గా ఈవినింగ్ అయితే ఉంటుంది అనమాట సిడిమాను మహోత్సవం. చూడండి ఎంతమంది అయితే ఉన్నారో ఇక్కడ. అండ్ మా వాడిని అయితే హిజ్రాస్ అయితే ఆడుకుంటున్నారనమాట వీడితో. సో వాడు ఎలాగోలా అయితే తప్పించుకొని బయటకు అయితే వచ్చేసేసాడు. సో ఆఫ్టర్నూన్ వచ్చి ఇప్పుడు దాకా అయితే గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసేసి దండం పెట్టేసుకొని మొత్తం అయితే చూసేసి వచ్చేసేసాము. ఇంకా సిడిమాను మహోత్సవం అయితే స్టార్ట్ అవబోతుందని చెప్పి ఇక్కడికి అయితే వచ్చేసేసాము. సో వచ్చిన దగ్గర నుంచి ఒక 1.5 hours నుంచిన తర్వాత కానీ అదైతే స్టార్ట్ అవ్వలేదు. సో మేమైతే షూస్ వేసుకొచ్చాము ఇద్దరము. సో మిగిలిన వాళ్ళు స్లిప్పర్స్ అయితే తీసుకొచ్చారు. సో అక్కడైతే అవి డ్రాప్ అవుట్ చేసేసి ఇక్కడికైతే వచ్చాము. అండ్ ఇక్కడైతే స్టార్ట్ అవడానికి చాలా టైం పడుతుందని చెప్పారు.
చెప్పారు. సో ఇక్కడ బ్లాగ్ తీస్తుంటే అందరూ సెల్ఫీలో ఫోటోకి ఫోజ్ ఇచ్చినట్టయితే ఇస్తున్నారు. సో అవి కూడా తీసాను. సో కొన్ని అప్లోడ్ చేస్తాను చూడండి అవి కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ థింగ్, మీకు కానీ చిన్నపిల్లలు ఎవరన్నా ఉంటే సో అంత క్రౌడ్లోకి అయితే వెళ్ళకండి. ఎందుకంటే జీడికాయలు అందరూ ఇసిరేసేటప్పుడు సో పిల్లలకు తగులుతాయి. అండ్ అలాగే అక్కడ బాగా క్రౌడ్గా ఉంటుంది కాబట్టి సో ఇంపార్టెంట్ థింగ్ అయితే సో దూరంగా అయితే ఉండండి. చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరు పక్కనే దూరంగా అయితే ఉండండి, దగ్గరకు అయితే ఉండకండి. ఓకేనా. అండ్ అది స్టార్ట్ అయితే చేశారు ప్రోగ్రామ్. సో ఇక్కడ అంతా ప్రోగ్రామ్ అయితే అయిపోవచ్చింది ఇంకా. సో మేమైతే వెళ్దామని చెప్పి బయలుదేరడానికి ఇంకా బ్యాక్ అయితే వచ్చాము. సో ఇదైతే వెయిటింగ్ హాల్ అనమాట. ఇది టెంపుల్కి బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. సో ఇంకా కాసేపటికి నైట్ అయితే అయిపోయిందనమాట. సో ఇక్కడ ప్రభ దగ్గరికి అయితే వచ్చాము. సో ఇక్కడైతే ఏం లేదనమాట. సో డ్యాన్స్ ఉంటుంది అనుకున్నాం, బట్ లేదు. ఇక్కడైతే ఆర్కెస్ట్రా అంటే సాంగ్స్ పాడతారు కదా, సో అదైతే ఉందంట ప్రోగ్రాము. ఇంకెందుకులే అని చెప్పి వెళ్ళిపోదామని మేమైతే రిటర్న్ అయితే అయ్యాము. సో డే టైం కంటే నైట్ టైం వ్యూ అయితే బాగుంది తిరునాళ్ళలో. సో అది కూడా చూపిస్తాను చూడండి. సో డే టైం కంటే నైటే చాలా అంటే చాలా బాగుంది. సో ఇంకా కాసేపు తిరిగేసి వెళ్ళిపోదామని మేమైతే రిటర్న్ అయితే అయిపోయాము. సో నైట్ టైం లైటింగ్స్తో టెంపుల్ ఎలా ఉందో చూపిస్తాను. సో చూడండి.
అండ్ ఇదే అనమాట ఈరోజు మన వ్లాగ్. సో ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.